నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా! సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే దీర్ఘకాల వ్యాధులున్నాయి. చాలా మందికేంటంటే నాకు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది గురువుగారు. అది మనం అది మన హాస్పిటల్‌కెళ్తున్నాం గానీ అక్కడ రెక్టిఫై అవ్వట్లేదు. అంతా నార్మలే ఉందంటారు. మళ్ళీ నాకు చూస్తే ఇదే ప్రాబ్లమ్ రిపీట్ అవుతుంది. ఇది ఒకటి అంటే ఇది ప్రాక్టికల్‌గా జరిగేదేంటంటే ఏదన్నా ప్రయోగం జరగటం మన మీద. ఎవరన్నా చేపియటం. లేదు అనుకుంటేనేమో మనం ఏదో ఒకటి జాబ్ నుంచో, ఎక్కడి నుంచో వస్తున్నప్పుడు ఏదో ఒక వస్తువు దాటేయటం. లేదనుకుంటే రాంగ్ టైమ్‌లో కొన్ని యాంటిక్ పీసెస్ అని జెప్పి, అయ్యని జెప్పి, ఇయ్యని జెప్పి కొన్ని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవటం. ఇయన్నీ దరిద్రాలు ఇట్టనే ఏర్పడతాయి. ఆహ్, ఏదో ఒక శక్తి మన మీద వచ్చేయటము, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. అవి మనం రెక్టిఫై గావయి. చూడటానికి అట్లనే ఉంటది గానీ, మనకేదో ఒక భయం, ఆందోళన, అలాగే మనకు సడెన్‌గా మధ్యరాత్రి 2:30-3:30 లోపు సడెన్‌గా మేలుకు రావటం, ఇలావన్నీ ఏంటంటే ఏదైనా ప్రయోగం జరుగుతుంది మన మీద అనటానికి హింట్స్ వస్తుంటాయి. సో, ఇలాంటి తంత్ర, మంత్ర ప్రయోగాల గురించి గావచ్చు, లేదంటే అన్‌ట్రేసబుల్ డిసీజెస్ కావచ్చు, ఇట్లాంటియి ఏదైనా ఉన్నప్పుడు చాలా మందికి ఏంటిది గురువుగారు అనుకుంటే, ఒకటి దీంట్లో ఏంటంటే అష్టమాధిపతి యొక్క దశ అంతర్దశ గాని, లేదా 11 ఇంటికి ఒక అధిపతి యొక్క దశాంతర్దశ గాని జరిగినప్పుడు, ఇలాంటియి తొందరగా అట్రాక్ట్ అవుతాయి మనకి. దాంట్లోనూ ఒక శని, చంద్రుడు వీక్ ఉన్నాడా, వాళ్ళేమైనా తంత్ర ప్రయోగం చేసినా, మంత్ర ప్రయోగం చేసినా ఇమ్మీడియేట్‌లీ మీకు అది ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంటది. సో, అది రెక్టిఫై కాదు. అక్కడ ఈ ప్రయోగం ఏమైతుంటది, అక్కడ ఒక వస్తువులో పెట్టేయటము. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని కొన్ని సందర్భాలుంటాయి. మనం ఇప్పుడు డైరెక్ట్ వీడియోలో చెప్పలేము. కొన్ని కొన్ని వస్తువులలో పెడుతుంటారు వాళ్ళు. మన ఫోటో కావచ్చు, లేదా మన వస్తువులు కావచ్చు. సో, ఆ ఎఫెక్ట్ అనేది నీకు హాస్పిటల్‌కెళ్తే ఏడ రెక్టిఫై అయితది కాదు. సో, అట్లాంటిదేమన్నా నీకు భయం ఉందా? ఆందోళన ఉందా? నేనేమైనా దాటిననా? నా మీద ఏమైనా ప్రయోగాలున్నాయా? అన్నప్పుడు మనకొక చిన్న ప్రయోగం 2 ప్రయోగాలు చెప్తాను నేను. 2 రెమెడీస్. ఫస్ట్ రెమెడీ వచ్చేసి బిల్వ బిల్వ చెట్టు కాయలొస్తాయి కదా! బిల్వ చెట్టు అంటాం కదా! ఆ బిల్వ చెట్టు కాయలు ఒక 4 తీసుకో ఆదివారం రోజు. 4 తీసుకొని మంచిగా నీ చేతిలో పట్టుకొని మనసులోని కోరిక కోరుకొని శివయ్యని తలుసుకో. ఒక చిన్న మంత్రం నేను ఇంతకుముందు కూడా చెప్పా. జుమ్ సహ, జుమ్ సహ, జుమ్ సహ. ఇది చేతిలో పట్టుకొని ఒక 21 టైమ్స్ అనుకో మంచిగా. అనుకోని వాటిని ఇట్లా 4 తీసుకుంటాం కదా! బిల్వ చెట్టు కాయలు 4 తీసుకొని మంచి చేతిలో పెట్టుకొని ఇట్లా మంచిగా ఇట్లా ఒక 11 టైమ్స్ ఇట్లా అనాలి. ఆ 2 ఉంటాయి కదా! తెచ్చి పట్టుకొని ఒక 11 టైమ్స్ ఇట్లా అనాలి మనం. అన్న తర్వాత తండ్రిని కోరుకో. నా మీద ఏమైనా ప్రయోగం ఉన్నా, నేనేదైనా దాటొచ్చినా, లేదా నాకెవరైనా ఏమైనా పెట్టినా, ఇట్లాంటి ఏదున్నా సరే గాని ఎళ్ళిపోవాలి తండ్రి. ఈ దీర్ఘకాల వ్యాధి కావచ్చు, ఇలాంటి సమస్య నాకు ఉండకుండా ఎళ్ళిపోవాలి తండ్రి అని చెప్పి కోరుకొని, వాటిల్ని ఏం చేయాలంటే పక్కన ఏదైనా స్టీల్ గిన్నెలో పచ్చిపాలు పెట్టుకోండి. ఆ పచ్చిపాలల్లో ఇవి ఒక 10 మినిట్స్ దాంట్లో వేసేయండి. వేసేసి మంచిగా ఈ జుమ్ సహ ఈ మంత్రాన్ని మనం మళ్ళీ ఒక టైం ఏమి లేదు. ఒక 10 మినిట్స్ అక్కడ ఉంది కదా! ఆ 10 మినిట్స్ నువ్వు చదువుతూనే ఉండు కళ్ళు మూసుకొని. ఆ 10 మినిట్స్ తర్వాత వాటిని తీసి మంచిగా తుడిచి, వాటిని తీసుకెళ్ళి శివాలయంలో శివలింగం ముందు సమర్పించేసేయి. ఇది ఫస్ట్ రెమెడీ. సెకండ్ వచ్చేసి ఈ రెమెడీ కనీసం ఒక 3 సాటర్‌డేస్ చేయాలి. నువ్వు లేట్ నైట్ చేసుకున్నా నో ఇష్యూ. లేదా ఎర్లీ మార్నింగ్ చేసుకున్నా నో ఇష్యూ. కొంచెం చీకటి పడ్డంక చేయాలి. లేదంటే ఎర్లీ అవర్స్‌లోనే నైట్ చేస్తేనే బెటర్. మాక్సిమం నైట్ చేస్తే బెటరు. 11:30 లోపు ఎప్పుడైనా చెయి. మనకిక్కడ కావాల్సిందేంటంటే ఫస్ట్ నీకు దగ్గరలో ఎక్కడన్నా కొంచెం సుంసాన్‌గా ఎక్కువ తిరిగనిది ఎక్కడైనా దగ్గరలో 4 దారులుంటే చూసుకో అక్కడ. సో, ఇదేం చేయాలంటే మనం 3 సాటర్‌డేస్ నైట్ చెయి. ఏ టైం అయినా పర్లేదు. కానీ పర్టిక్యులర్ 3 సాటర్‌డేస్ ఒకటే టైం ఉండాలి. ఇప్పుడు ఈ సాటర్‌డే 8:30కి చేసినంటే నెక్స్ట్ సాటర్‌డే కూడా 8:30కే చేయాలి. సో, మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్స్ తీసుకోవాలి మనం. 9 రకాల స్వీట్స్ మనము అంటే 9 టైప్ ఇప్పుడు కలాకండ్ వచ్చింది, లడ్డు వచ్చింది, మైసూర్ పాక్ వచ్చింది. సంథింగ్ 9 టైప్స్ ఆఫ్ మనకి వస్తువులు కావాలి. తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఈ యొక్క లవంగం ఒకటి లవంగము, కొన్ని అక్షంతలు. అది మన బాక్స్ ఇంటికి తీసుకురండి. ఇంటికి తీసుకొచ్చి పూజా మందిరం దగ్గర పెట్టి మంచిగా నీ మనసులోని కోరిక కోరుకో. అక్కడ కోరిక కోరుకొని ఆ లవంగం, అక్షంతలు దాంట్లో వేసేసేయి. వేసేసిన తర్వాత మంచిగా ఈ ఈ ఏదైతే భూత ప్రేత ప్రయోగాలు నా మీద ఏమైనా ఉన్నా సరే గాని ఎళ్ళిపోవాలి తండ్రి. జయ మహాకాళి, జై కాలభైరవ్. అంటే ఈ కలియుగంలో కాళీ అమ్మవారు, కాలభైరవుడు ఇచ్చేంత రక్షణ ఎవ్వరివ్వలేరు. కాబట్టి ఆ తండ్రిని, ఆ అమ్మని తలుచుకోండి. జై మహాకాళి, జై కాలభైరవ్. జై మహాకాళి, జై కాలభైరవ్. 11 టైమ్స్ అనుకోని ఆ యొక్క బాక్స్‌ని తీసుకెళ్ళి ఎక్కడైనా 4 దారుల మధ్యలో అక్కడ అట్లా ఏసేయండి. అక్కడ పెట్టండి. పెట్టే అవకాశం ఉంటే దిగి పెట్టేయండి. లేదనుకుంటే బండి మీద నుంచి అక్కడ పెట్టేయండి. జై మహాకాళి, జై కాలభైరవ్ అనుకోని వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా ఇంటికొచ్చేయి. ఇది మనకు 3 సాటర్‌డేస్ చేసినట్టయితే
ఏమైనా ప్రయోగాలున్నా, ఏమైనా మంత్ర ప్రయోగం ఉన్నా, తంత్ర ప్రయోగం ఉన్నా, లేదా మనం ఏదైనా దాటినా సరే గానివ్వండి, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క ప్రయోగం నవ ద్వాదశ రాశులలో ఎవ్వరైనా చేసి ఈ భూత ప్రేత ప్రయోగాల నుంచి కూడా బయటపడాలని కోరుకుంటున్నాను. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. సో, చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే, మీకొకటే నేను చెప్పేదేంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే, కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది గూడా జేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం జేస్తాం, నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాల మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గాని ప్రతి కార్యంలో విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయం ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధన ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధన ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు, ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుందిప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.